గుడ్ ఈవినింగ్ అందరికి. ఈరోజు మనం ఆర్ఆర్బీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ ఫిజిక్స్ 500 సిరీస్‌లో ఉన్నాం. రోజుకి 5 క్వెషన్స్ మనం ప్రాక్టీస్ చేస్తే 100 డేస్‌లో మనం 500 క్వెషన్స్ కంప్లీట్ చేయొచ్చు. క్వెషన్ నంబర్ 1. An object is placed in front of a convex mirror of focal length 10 centimeters at a distance of 15 centimeters. Its image is formed at. ఒక ఆబ్జెక్ట్‌ని మనము ఒక ఎంత ఫోకల్ లెంత్ 10 సెంటీమీటర్స్ ఫోకల్ లెంత్ ఉన్న ఒక మిర్రర్ ముందు పెట్టాము. మిర్రర్ తీసుకుంటే ఆబ్జెక్ట్‌ని ఎక్కడ పెట్టామంటే 15 సెంటీమీటర్స్ డిస్టెన్స్‌లో పెట్టాము. ఆబ్జెక్ట్ లెంత్ ఎంత అంటే 15 సెంటీమీటర్స్. ఫోకల్ లెంత్ ఎంత ఇచ్చాడు మిర్రర్‌కి? 10 సెంటీమీటర్స్. ఇప్పుడు మనం సైన్స్ 1/v is equals to 25/150. V is equals to 150/25. 25 ones are 25 6 are. సో v is equals to ఎంత అవుతుంది? 6 సెంటీమీటర్స్. ఇక్కడ v 6 సెంటీమీటర్స్ పాజిటివ్ వచ్చింది. ఓకేనా? పాజిటివ్ అంటే అర్థం ఏంటంటే ఇది మిర్రర్‌కి రైట్ సైడ్ ఉంటుంది. మిర్రర్‌కి రైట్ సైడ్ ఉంటుంది అంటే అర్థం ఏంటంటే ఇది మనకి మిర్రర్ లోపల కనిపిస్తుంది. మిర్రర్‌కి లెఫ్ట్ సైడ్ అంటే అర్థమైంది బయట ప్రపంచంలో కనిపిస్తుంది. బయట ప్రపంచంలో ఉంటే రియల్, మిర్రర్ లోపల ఉంటే వర్చువల్. ఓకేనా? ఇక్కడ మిర్రర్ లోపల ఉంది కాబట్టి ఆన్సర్ ఏంటి? 6 సెంటీమీటర్స్ వర్చువల్. క్వెషన్ నంబర్ 2. The radius of curvature of a convex mirror is 15 centimeters. Following new Cartesian sign convention, the principal focus is located at x equal to dash. Radius of curvature ఇచ్చాడు. ఎంత? 15 సెంటీమీటర్స్. ఫోకల్ లెంత్ ఫోకస్ ఎక్కడుందో మనల్ని కనుక్కోమన్నాడు. మామూలుగా మనకి ఫార్ములా తెలుసు. రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 టైమ్స్ ఆఫ్ ఫోకస్. ఫోకస్ ఈజ్ ఈక్వల్స్ టు r/2 ఈజ్ ఈక్వల్స్ టు 15/2 ఈక్వల్ టు 7.5. మనం ఇక్కడ ఇచ్చింది ఏంటంటే కాన్వెక్స్ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్ యొక్క ఫోకస్ ఎప్పుడు దానికి రైట్ సైడ్ ఉంటుంది కాబట్టి మనకు అది ఖచ్చితంగా అది పాజిటివ్ సైనే ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ. క్వెషన్ నెంబర్ 3. A convex mirror is made from a section of the surface of a sphere of radius 10 centimeters. ఓకేనా? ఒక స్పియర్ తీసుకొని దాన్ని కట్ చేసి దాని నుంచి ఒక కాన్వెక్స్ మిర్రర్ తయారు చేశారు. దాని రేడియస్ ఎంత? 10 సెంటీమీటర్స్. కాబట్టి మిర్రర్ యొక్క రేడియస్ కూడా మనకి 10 సెంటీమీటర్సే ఉంటుంది. r ఈజ్ ఈక్వల్స్ టు 10 సెంటీమీటర్స్. అండ్ ద అపర్చర్ ఆఫ్ ద మిర్రర్ ఈజ్ 6 సెంటీమీటర్స్. ఇక్కడ మిర్రర్ యొక్క అపర్చర్ని 6 సెంటీమీటర్స్ అన్నారు. కానీ మనకి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి అపర్చర్తో సంబంధం లేదు. The principal focus is at a distance of dash from its pole. Focus length కనుక్కోమన్నాడు. Focus is equals to r/2. r ఎంత? 10 సెంటీమీటర్స్ బై 2. ఫోకస్ ఎంత? 5 సెంటీమీటర్స్. ఈ క్వశ్చన్ మనం వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ గా మార్క్ చేసాం. ఎందుకంటే మాక్సిమం ఎక్కువ ప్రాబ్లమ్స్ ఆర్ఆర్బి ఎన్టీపీసీలో లైట్ చాప్టర్ నుంచి r is equals to 2f ఈ ఫార్ములా బేస్ చేసుకొని ఇస్తున్నారు. కాబట్టి ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 4. The following is the data for an image formed by a convex mirror. Object distance equal to 30 centimeters. Size of object equal to 10 centimeters. Size of image equal to 2.5 centimeters. Focal length of the mirror is what? మనకి మిర్రర్ ఫార్ములాలో మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఒకటి తెలుసు. అదేంటంటే h డాష్ బై h ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ v బై u. h డాష్ అంటే సైజ్ ఆఫ్ ద ఇమేజ్ 2.5 బై h అంటే సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ 10 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ v బై ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 30 ఇచ్చాడు. ఇది కాన్వెక్స్ మిర్రర్ కాబట్టి ఆబ్జెక్ట్ లెఫ్ట్ లో ఉంటుంది కాబట్టి దీన్ని మనం -30గా తీసుకుంటాం. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోద్ది. 0 క్యాన్సిల్ అయిపోద్ది. 3 into 2.5 v is equals to 3 2.5 తో మల్టిప్లై చేస్తే 7.5 సెంటీమీటర్స్. మనకి ఇమేజ్ యొక్క డిస్టెన్స్ వచ్చింది. ఇక్కడ ప్లస్ వచ్చింది. అంటే అర్థం ఏంటి? ఇమేజ్ అనేది రైట్ సైడ్ ఫామ్ అయింది. కానీ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఫోకల్ లెంత్ ఆఫ్ ద మిర్రర్.
ఫోకల్ లెంత్ ఆఫ్ ద మిర్రర్ కి మనం మిర్రర్ ఫార్ములా యూజ్ చేస్తే 1/v ప్లస్ 1/u ఈజ్ ఈక్వల్స్ టు 1/f 1/7.5 ప్లస్ 1/u 1/u ఎంత 30, కానీ ఇక్కడ u అనేది -30 తీసుకోవాలి ఎందుకంటే ఇమేజ్ ఆబ్జెక్ట్ లెఫ్ట్ సైడ్ ఉంది ఈజ్ ఈక్వల్స్ టు 1/f 1/7.5 ని నేను 4/30 గా రాశాను మైనస్ 1/30 ఈజ్ ఈక్వల్స్ టు 1/f 1/f ఈజ్ ఈక్వల్స్ టు 3/30. దీని నుంచి f ఎంత వచ్చింది 10 సెంటీమీటర్స్ వచ్చింది. A concave mirror of focal length f produces a real image at a distance v from the pole when an object is kept at the distance u from the pole. అంటే ఒక కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నాడు, ఆ కాన్కేవ్ మిర్రర్ కి u డిస్టెన్స్ లో ఆబ్జెక్ట్ పెడితే v డిస్టెన్స్ లో ఇమేజ్ ఫామ్ అయింది అంటాడు. డిస్టెన్స్ గా ఇచ్చాడు, ఫోకల్ లెంత్ ఎంత అన్నాడు. ఇది డైరెక్ట్ గా మనము మిర్రర్ ఫార్ములా యూజ్ చేసి కనుక్కుంటాం. కానీ ఇక్కడ మనం సైన్ కన్వెన్షన్స్ పెట్టము, ఎందుకంటే ఇక్కడ మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేయట్లేదు, జస్ట్ మనం ఆ వేరియబుల్స్ ని u అండ్ v ని ఎలా ఉన్నాయో అలాగే తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం వాటికి సైన్ కన్వెన్షన్ యూజ్ చేసి నెగిటివ్ ఆర్ పాజిటివ్ వాల్యూస్ పెట్టకూడదు. అలా చేస్తే మనకి రాంగ్ ఆన్సర్ వస్తుంది. మనం ఇది డైరెక్ట్ గా ఫోకల్ లెంత్ ని ఈ ఫార్ములా యూజ్ చేసి డైరెక్ట్ గా కనుక్కోవాలి. 1/f ఈజ్ ఈక్వల్స్ టు u ప్లస్ v బై uv. ఇది రివర్స్ అయితే ఏమవుతుంది, ఫోకల్ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు uv బై u ప్లస్ v. ఆన్సర్ ఎక్కడ ఉంది, ఏ బి సి, ఆప్షన్ సి. థ్యాంక్ యూ.